ప్రభుత్వం మాట్లాడాలి కదా, ఆయన వివరణ కూడా ప్రభుత్వం వివరణ అడగల, మీ ఎంపీని ప్రభుత్వం వివరణ అడగల. దాని మీద అయితే పెద్ద రాదు, ఎందుకంటే ఇప్పటికీ అదే కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అదే ఒకే చోట వాళ్ళు కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. సో ప్రభుత్వానికి ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న మచ్చలు కొన్ని అందుకుంటున్నాయి ఎక్కడో చోట. సరే, జగన్మోహన్ రెడ్డి గారు లులు గురించి కూడా మాట్లాడారు సార్, లులు ఉర్సా, అది కూడా ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దామండి. ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా, ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట, ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసాం. ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట విశాఖపట్నంలో ఒక మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని. సో అదండి, ఉర్సా గురించి లూలు గురించి కూడా మాట్లాడారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి అక్కడ ఒక ఎకరం అయితే వస్తుంది అన్నట్టు మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ విషయంలో నెగిటివ్ సార్. ఏ పని చేసినా దానికి స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డుపడుతుంటాడు. ఇవాళ లూలు ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకున్న మాల్స్ కానీ, వాళ్ళకున్నటువంటి థియేటర్స్ కానీ, మార్కెటింగ్ విధానం కానీ, ఎంప్లాయ్మెంట్, ఒక మాల్ కట్టారంటే ఆ ఏరియా మొత్తం కూడా డెవలప్ అవుద్ది. ఒక 5-6 వేల మంది 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అది ఒక భారతదేశంలో ఒక ప్రెస్టేజ్ చేసి ఆంధ్ర రాష్ట్రం రావడానికి ఇంట్రెస్ట్ పోయినసారి చూపిస్తే ఈయన వచ్చి దాన్ని పక్కన పెట్టాడు. కాబట్టి ఇవాళ రేపు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంతమంది ఆడపిల్లలు దాంట్లో ఉద్యోగాలు చేస్తారు, సేల్స్లో కానీ, ప్యాకింగ్లో కానీ, మార్కెటింగ్లో కానీ. సో ఇదంతా ప్రొడక్ట్ ఇవ్వడానికి కానీ అది అప్పుడు అర్థమవుద్ది. అది దాని గురించి అసలు ఆలోచించాలి పర్లేదు. ఇక నెక్స్ట్ వచ్చి ఉర్సా అది అమెరికాలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళు ఎన్ఆర్ఐస్, జై తాళ్ళూరి, అబ్బూరి, సతీష్ అబ్బూరి, తర్వాత ఇంకా 4 పార్ట్నర్స్ ఉన్నారు, వెంకట్ అని. వీళ్ళందరూ కూడా అక్కడ ఇప్పుడు సియాటిల్లో కానీ, వాషింగ్టన్ డీసీలో కానీ ఈ మన ఇవి ఉన్నాయి కదా, ఈ సెంటర్స్ ఈ మొత్తం స్టోర్ చేయడానికి అది పెట్టడానికి అక్కడ 5 సంవత్సరాల్లో వీళ్ళు 5,000 కోట్ల రూపాయలు డేటా సెంటర్స్ పెట్టడానికి 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు పెడదామని వాళ్ళ ప్లాను. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ల్యాండ్ ఎంతకి ఇచ్చారు ఏంటనేది ఇంతవరకు ఆ జియో అయితే రాలా బయటికి. ఎందుకంటే జియో వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ ఇవ్వాలని నిర్ణయించారు అంతే అది. సో ఇవాళ అమెరికా వెనక్కి తగ్గిందా, జియో ఇవ్వకుండా ఇన్నాళ్ళు జాప్యం చేస్తుంది అంటే వాళ్ళకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ అయిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా. ఇప్పుడు టాటా కంపెనీ అంటే ఆల్రెడీ ఒక 200 years నుంచి మన భారతదేశంలో ఎన్నో ప్రాజెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఇస్తారు. మిగతా కంపెనీకి తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఇన్ అండ్ అవుట్. మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే 10 లక్షల రూపాయలు ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉన్న ఒక 2 నెలల కంపెనీ పురిటి గుడ్డు, అది దానికి ఎట్లా ఇచ్చేస్తారు? ఇదే ఫెసిలిటీ అందరికీ ఇస్తారా ఇలాగే వస్తే అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఇక్కడ పార్టీలు కాదు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డెఫినెట్గా దానికి సమాధానం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తారు. దాని గురించి మీకు ఒకటండి, వాళ్ళ భారతదేశంలో స్టార్టప్ కంపెనీని కొత్త పెడుతున్నారు. స్టార్టప్ కంపెనీ అంటే ఏంటి? వాడి నాలెడ్జే వాడి ఎక్స్పీరియన్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది. అక్కడ వాళ్ళకి 3,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడ అమెరికాలో తాళ్ళూరు జై గారు వాళ్ళందరికీ కూడా దరిదాపుగా 3,000-4,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి టర్నోవర్ 3-4 ఉంది. ఇప్పుడు నాకు 4 కంపెనీలు ఉంటాయండి. నేను అగ్రికల్చర్ చేస్తాను, ఒక ఫార్మా కంపెనీ ఉంది. ఒక కంపెనీలో టర్నోవర్ లేకపోతే కొత్త కంపెనీ ఇంకోటి పెట్టినప్పుడు ఆ కంపెనీలో టర్నోవర్ అవసరంలా, మిగతా కంపెనీస్లో నా బ్యాక్గ్రౌండ్ ఏదైనా చూడాలి, అందులో డైరెక్టర్ లెవెల్లో చూడాలి. ఇప్పుడు టాటాకి కూడా పెట్టుకునేటప్పుడు ఆ పాత కంపెనీ పేరే పెట్టరు, కొత్త కంపెనీతో రిజిస్టర్ చేసి అక్కడ ఉన్న జిఎస్టీలు అక్కడ ఉన్నటువంటి లోకల్ దీంతోనే మళ్ళీ పెడతారు. ఇప్పుడు కంపెనీలు ఉన్నాయండి. ఇలాంటి అనుమానాలకి తరలిస్తే బాగుంటుంది ప్రభుత్వం. ఇలాంటివి వచ్చినప్పుడు స్కోప్ రూమ్ ఎక్కువ ఇచ్చినట్టు అవట్లా మీరు డెఫినెట్గా వాళ్ళ ఫస్ట్ ఏంటంటే వైసీపీ నాయకులకి ఏ ప్రాజెక్ట్ అన్న చేయండి, ఈ ప్రాజెక్ట్ మంచిదని అంటారా? అనరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అదే పని. ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఐటీ కంపెనీలు చాలా వస్తూ ఉన్నాయి. మల్లవల్లి దగ్గర బ్రహ్మాండమైనటువంటి 2018లో ఓపెన్ అవ్వాల్సిన లైలాండ్ కంపెనీ మొన్న ఓపెన్ చేశారు. 5 ఏళ్ళు ఏమైనట్టు? రాయలసీమ కదా. తర్వాత ఈ నూజివీడి దగ్గర, తర్వాత శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ మొన్న ఓపెన్ చేశారు, శంకుస్థాపన చేశారు. ఏది మొత్తం డిఫరెంట్ ప్రోడక్ట్లు అక్కడ తయారు చేయడానికి. అట్లాగే అప్పుడు కియా చేశారు. ఇప్పుడు కియా మళ్ళీ ఇప్పుడు ఎక్స్పాన్షన్కి వెళ్తుంది. సో ఇవి కాక
డిఫరెంట్ ఐటీ కంపెనీలు ఈ రాష్ట్రానికి రావడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతుంటే ఎక్కడ ఈ రాష్ట్రం ముందు బాగుపడిపోద్దా, ప్రజలు ఎక్కడ బాగుపడతారా అనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన తప్పితే దీనికి మనం పాజిటివ్గా ప్రతిపక్ష పాత్ర వహించి అసెంబ్లీకి వచ్చి సమస్యలను అక్కడ మాట్లాడదాం, ప్రజల గురించి అక్కడ ఏవైతే హోదా ఇవ్వట్లేదు కదా ఆయనకి, ప్రతిపక్ష నేత ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అదే ఆయనకి కనీసం ఆయన కన్సర్నే అది. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వస్తానంటాడు. అట్ట అనుకుంటే ఇంతకు ముందు రాహుల్ గాంధీ కూడా ఇవ్వలేదు కదా అపోజిషన్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం. కొన్ని సీట్లు రావాలనేది ఉంది అతనికి, మినిమమ్ 18 సీట్లు రాలేదు, ఆ పర్సంటేజ్ రాలేదు కాబట్టి అతనికి ఇవ్వలేదు. 10% ఉండాలి కదా, 10% ఉంటే తప్పితే. విజయసాయి రెడ్డి గారి మీద ఏం మాట్లాడాడో చూద్దాం సార్ ఒకసారి. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ. రైట్, చూసారు కదా సార్ ఆయన అన్నది. అదే ఇప్పుడు ఆయన అంతకుముందు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలని అది ఎంపీలని గుర్తుకు రావట్లా, అదే గజనీలాగా మర్చిపోయాడు అంతా. విజయసాయి రెడ్డి